సరే ఎన్నికల సంఘం కూడా చాలా గట్టిగానే వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. దేనికంటే అధికారుల మీద వేస్తుంది, వేటు వేస్తుంది. సి చీఫ్ సెక్రటరీ మీద అలాగే డీజీపీ మీద కూడా వేటు పడే అవకాశం ఉందనుకోవచ్చా? అలాంటి అవసరం కూడా ఉందా? అంటే వాళ్ళిద్దరి మీద వేటు పడుతుందని ఖచ్చితంగా అయితే చెప్పలేం, కానీ డీజీపీ మీద వేటు పడ్డప్పుడు మాత్రమే నిజంగా ఎన్నికల సంఘం చాలా గట్టిగా ఉందని మనం అనుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైతే ట్రాన్స్ఫర్స్ చేశారో పోలీస్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళని ఇది ఇంకా ఫాస్ట్గా జరుగుద్ది అనుకున్నారు. కారణం ఏంటంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి పార్టిసిపేట్ చేసినటువంటి సభలో అంత గందరగోళం జరుగుతూ ఉంటే కనీసం అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా మైకులు కూడా పనిచేయకుండా జరిగినటువంటి సందర్భం, దాని వెనకాల పోలీస్ పాత్ర ఉందని చెప్పేసి అన్నప్పుడు అది జరిగిన రెండో రోజో మూడో రోజో జరగాలి ఈ చర్య. ఇప్పుడు జరిగింది. అంటే పిఎంఓ కూడా పట్టించుకోదా? పిఎం పట్టించుకోవటం అంటే అప్పటికి ఇంకా మనకి షెడ్యూల్ కూడా రిలీజ్ అవ్వలేదు. నాకు తెలిసి గుర్తుండి అప్పుడు షెడ్యూల్ రిలీజ్ ప్రధానమంత్రి వస్తున్నప్పుడు పిఎంఓ రోల్ కూడా ఉంటుంది కదా ఖచ్చితంగా. వాళ్ళకి ఏపీ పోలీస్ మీద కూడా తోయడానికి ఇంటెలిజెన్స్ నివేదిక వెళ్ళింది కాబట్టి అక్కడ నిర్వహణ లోపం ఉంది, దాంట్లో పోలీస్ పాత్ర ఉందనేటువంటిది అప్పుడే పంపించారు ఇక్కడ నుంచి. చేసినప్పుడు దాని మీద వీళ్ళని ఎక్స్ప్లెనేషన్ కూడా అడగటం జరిగింది. వీళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, కానీ చర్య తీసుకోవడంలో కొంచెం తాత్సారం జరిగింది. అయితే ఇప్పటికైనా జరిగింది. అవును. ఏమైందంటే ఇక మనం ఎడ్జ్ ఆఫ్ రిటైర్మెంట్లో ఉన్నాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పవర్లోకి వస్తాడని ఉన్నప్పుడు ఏమవుతుందంటే విచ్చలవిడితనంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు మనం ప్రవర్తించారు. వాళ్ళ గతి ఏమైందో మనం రాజశేఖర రెడ్డి గారి టైంలో చూసాం. అవును. అయినప్పటికీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా కొంతమంది ఉన్నారు. అవును. సో సరే, ఒకవేళ ఉద్యోగం పోతే మాత్రం ఏముంది, 4 తరాలకు కావాల్సినంత సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళకేమి తేడా రాదు. శ్రీలక్ష్మి గారు మొన్న కూడా ఒక జీవోలు ఇచ్చారు, తప్పుడు జీవోలు రిటర్న్ అయ్యాయి చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుల నుంచి కూడా ఇంకా నేర్చుకోకుండా ఆవిడ పట్టుబట్టి మరి ఇంత చేసి జైలు జీవితాన్ని అనుభవించి తను అసలు నడవలేని స్థితికి వెళ్ళి కూడా మళ్ళీ ఆవిడ ఆంధ్రప్రదేశ్కే రావాలని కోరుకోవడం, జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి మరి తనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి తెచ్చుకోవడానికి చూస్తూ ఉంటే ఫలితం కనిపిస్తుంది కదా. ఇప్పుడు అక్రమ జీవోలు ఇచ్చి అంటే పనులు కానీ వర్క్లకు కూడా 75 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు. అంటే మంగళగిరిని దృష్టిలో పెట్టుకుని అక్కడ లొకేషన్ దెబ్బ కొట్టడానికి. కాబట్టి వాళ్ళకి అధికారాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తారు. అవును. చేసేటువంటి సందర్భంలో ఏంటంటే ఈ అత్యుత్సాహం చూపించేటువంటి కొంతమందిని ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకొని ఉండాలి. నెంబర్ 1. రెండోది, లాస్ట్ టైం మీకు గుర్తుంది, ఎలక్షన్ డిక్లేర్ చేసి కొద్ది రోజులు అవగానే చీఫ్ సెక్రటరీని మార్చేసి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని వేశారు. మీకు గుర్తుందా? ఎవరు ఊహించినటువంటి సంఘటన. సో అలాంటిది కూడా ఇప్పుడు ఇక్కడ జరుగుతుందని చెప్పి ఊహించారు. రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు డీజీపీ ఉన్నారో అతని మీద వేటు పడుతుంది అనుకున్నారు, కానీ సబార్డినేట్స్ మీద ఐపీఎస్లు ఎస్పీలు వాళ్ళ మీద తోటి ఆగింది. ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ అవుతారా లేదా అనేటువంటిది మనం వేచి చూడాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితిని చూస్తూ ఉంటే ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాగానే యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతుంది, మనకు తెలుసు. అవును. సో నిర్భయంగా పోలీసులు పనిచేస్తారు, నిష్పక్షపాతంగా చేస్తారు అనేటువంటిది మనం అనుకున్నాం, కానీ అది జరగటం లేదు. అంటే ఇప్పుడు ఈసీ అనేది కేంద్రం గుప్పెట్లోనే ఉంటుంది కదా. ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మరి కేంద్రం ఇవాళ బీజేపీ తెలుగుదేశంతో వెళ్తూ ఉందిగా. తెలుగుదేశంతో ఉంది, కానీ సేమ్ టైం మళ్ళీ ఇక్కడ ఈయనకు రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి రేపు నెక్స్ట్ టైంలో కూడా మనకు వస్తారన్నట్టు ఆయనతో కూడా సేమ్ టైం ప్రధానంగా వీళ్ళు ఆడుతున్నటువంటి ఆట ఏదైతే ఉందో అది బీజేపీ ఆడుతుంది. అవును. మనసేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది, మనవేమో తెలుగుదేశంతో చేసుకున్నారు వీళ్ళు, సింపుల్గా చెప్పాలంటే. కానీ ఇద్దరు కూడా టీడీపీ కానీ వైసీపీ కానీ ఇక్కడ కొట్టుకుంటారు, కానీ అక్కడ ఢిల్లీ వెళ్ళి కాపురం చేస్తారు బీజేపీతో. చేయాల్సిన పరిస్థితి, లేకపోతే ఇద్దరు జైల్లోకి వెళ్తారు. అచ్చా, అంతే కదా. అవును. ఇప్పుడు ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. అవును. కాబట్టి వాళ్ళు గనక కాదు అన్న మరుక్షణాన్ని వీళ్ళు లోపల ఉంటారు. అవును, చూసాం కదా ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి చూసాం కదా. కాబట్టి మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే బీజేపీని నమ్మొద్దు అనుకుంటున్నప్పటికీ కూడా కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. ఏంటంటే ఎవరైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ససేమిరా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో ఎవరికి సీట్లు ఇవ్వకుండా ముగ్గురిని పక్కన పెట్టారు. అవును. అంతవరకు కొంతవరకు నమ్మటానికి అక్కడ అవకాశం వస్తుంది. ఇక్కడ ఎస్పీలని బదిలీ చేయడం, ఐపీఎస్లు అనేటువంటి దాంట్లో కూడా కొంచెం ఉన్నారనేటువంటి అనిపిస్తుంది. నాకు తెలిసి దీన్ని ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్కి, డీజీపీకి కూడా. ఓకే, జాగ్రత్త, ఇదిగో చేసిన వాళ్ళని మేము గమనిస్తున్నాం, తీసేస్తాం, ఇంకెవరన్నా పిచ్చి వేషాలు వేస్తే తోక కట్ చేస్తాం అనేటువంటిది
ఇది ఇండైరెక్ట్ వార్నింగ్ లాగా మనం భావించవచ్చు. ఓకే. ఎందుకంటే ఎప్పటికప్పుడు 3 పరిశీలకులను నియమించారు, వాళ్ళు మానిటర్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు రిపోర్ట్స్ పంపిస్తున్నారు. ఈసారి కొంచెం ఎందుకంటే మొన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడినప్పుడు కూడా కొంచెం కమిటెడ్గానే ఉన్నారు, ఎలక్షన్స్ని గట్టిగా చేయిద్దాం అనేటువంటిది. ఇప్పుడు పిఠాపురం చూడండి, అవును, ఒక వ్యాన్ పట్టుబడ్డది, దాంట్లో ఈవీఎం ఏదో డమ్మీ ఈవీఎం ఒకటి పట్టుబడ్డది అంటున్నారు. ఓకే. ఆ తర్వాత ఇంతవరకు దాని మీద రాత్రి పట్టుబడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఆ వర్మ అక్కడ ధర్నా చేసినా ఏం చేసినా పోలీసులు సహకరించట్లేదు. ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది పోలీసులు మొరాయిస్తున్నారు అధికార పక్షాన్ని. అది ఏమై ఉంటుంది, డమ్మీ ఈవీఎంతో ఏం చేస్తారు అక్కడ? అదే అనుమానాలు రేకిస్తూ వస్తుంది. అంటే నిజంగా అది ఈవీఎం పనిచేసే ఈవీఎంఏనా? ఒకవేళ పనిచేసే ఈవీఎం అయితే ఓటింగ్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో అది మార్చి ఇది పెడతాం, అదంతా సాధ్యమయ్యే పని కాదు, అది అసాధ్యమైన పని. కాకపోతే ఇది ఏంటంటే మాక్ డ్రిల్ లాగా వాళ్ళకి ఇలా వత్తాలి అని చెప్పేసి చూపించడానికి వాళ్ళకి ఏమన్నా ముందు ట్రైనింగ్ ఇవ్వడానికి తెప్పించుకున్నారా అనేది ఎంక్వైరీలో బయటపడాలి. అంతేగాని ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఏదో మార్చి ఈవీఎంలని డమ్మీలు చేసేసి చేద్దాం అనేటువంటిది అంత ఈజీ కాదు. పైగా 2019లో ఈవీఎంలను మేనేజ్ చేసి వచ్చింది వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఆర్గ్యుమెంట్ని కూడా నేను ఒప్పుకోను. ఖచ్చితంగా వాళ్ళకి ప్రజాదరణతోటే వచ్చారు. ఎందుకంటే అప్పుడు 3 పార్టీలు విడివిడిగా పోటీ చేసినాయి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ. దాని మూలాన ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని వైఎస్ఆర్సీపీ పట్ల జనం అనుకోవటం మూలాన వాళ్ళు ఏపీ ఓటర్లలో చైతన్యం బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా. అయితే నాలాంటి వాళ్ళందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే ప్రజలు దేనికి పట్టం కడతారు ఈసారి? డెవలప్మెంట్ లేకపోయినా నాకు అమ్మ ఒడి ఇచ్చాడు, నాన్న బడి ఇచ్చాడు, ఇంకో వాడికి బాటిల్ కావాల్సిన ఇది ఇచ్చాడు, దీని వైపే మొగ్గు చూపుతారా? లేదు, ఖచ్చితంగా అని తెలంగాణ ఎన్నికలు నిరూపించినాయి. కానీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మామూలుగా ఉన్న భావన ఏంటి, తెలంగాణ ఆంధ్ర వాళ్ళు చాలా మేధావులు, వీళ్ళందరూ చాలా రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అమాయకులు అనుకుంటారు. కానీ దాన్ని రివర్స్ చేసి చూపించారు తెలంగాణ వాళ్ళు. అనుకున్న దాన్ని వాళ్ళు అనుకున్న వాళ్ళని కామ్గా గెలిపించారు. తెలంగాణ ఎలక్షన్స్ ఎంత పీస్ఫుల్గా జరిగినాయండి. నేను చాలా ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వాళ్ళు దాదాపు 5 ఏళ్లలో 25 లక్షల మంది ఎలాంటి ఉద్యోగం లేకుండా పడుతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు తెలంగాణలో మీకు జిల్లాలు చేస్తే రోడ్ కనెక్టివిటీ మూలంగా ప్రాపర్టీ వాల్యూ బాగా పెరిగింది. కానీ మీకు ఆంధ్రాలో చూస్తే అలా ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ జిల్లాలు పెట్టినప్పటికీ కనెక్టివిటీ లేకపోవడంతో అసలు ఎక్కడా రియల్ ఎస్టేట్ పెరగల. అంటే ఎలా డబ్బు సోర్స్ అనేది, ఇన్కమ్ జనరేట్ అవ్వడం అనేది ఏపీలో జరగలేదు. నేను అనేది అదేనండి. ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఏంటంటే, చైతన్యవంతులైనటువంటి ఈ ఎవరైతే ఓటర్లు ఆంధ్ర వాళ్ళని అనుకుంటున్నామో వీళ్ళు మాకు అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, పోలవరం లేకపోయినా పర్వాలేదు, రాజధాని లేకపోయినా పర్వాలేదు, మాకు ఈ ఫ్రీ వచ్చి మేము ఇంట్లో కూర్చుంటే మాకు ఇస్తే చాలు, మా ఆడవాళ్ళకి ఇచ్చే వాళ్ళకి మాకు అనుకుంటారా? లేదు, దీంతోపాటు మాకు అభివృద్ధి కూడా కావాలి, మాకు రాజధాని కావాలి, పోలవరం, మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి అన్నదానికి పట్టం కడతారా అనేటువంటిది మనం చూడాలి. ఒకవేళ మాకు ఈ ఉచితాలే కావాలి అన్నటువంటి దానికే కనుక ఓటేశారనుకోండి, శాశ్వతంగా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది చీకట్లోకి జారిపోయినట్టే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటిది చాలా ప్రమాదకరం. అది మరి ఏం చేస్తుందో కాలం నిర్ణయిస్తుంది.